ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. 2026 ఏప్రిల్ మాస ఫలితాలు గోచార రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి ముందుగా మనం తెలుసుకుందాం. రవి ఏప్రిల్ 13వ తారీఖు వరకు మీనరాశిలో సంచరించి తరువాత మేషరాశిలోనికి వెళుతున్నాడు. అలాగే కుజుడు కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల 9వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరించి తరువాత మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఈ నెలంతా 19వ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తరువాత వృషభ రాశిలో ప్రవేశిస్తున్నాడు. శనీశ్వరుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. రాహువు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఇవి గ్రహాల యొక్క స్థితిగతులు. ఏప్రిల్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఏప్రిల్ మాసంలో గోచార రీత్యా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా అసలు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం. ఖర్చులు వీరికి ఈ మాసంలో కొంచెం అధికంగా కనబడుతున్నాయి. అంటే కొంచెం జల్సాగా ఖర్చు పెట్టేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అయితే శత్రువులు కూడా పెరుగుతారు. శత్రువులు కూడా పెరగడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వహించుకోండి. మోసగాళ్ల వలన ధన నష్టం పొందుతారు. అంటే మిమ్మల్ని సులభంగా మోసం చేసి మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని కొట్టేసేవాళ్ళు ఉంటారు. చాలా జాగ్రత్తగా తీయని మాటలు చెప్తూ ఉంటారు. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు మటుకు ఏ వ్యాపారంలోనైనా చాలా జాగ్రత్త వహించుకోండి. ఆ వ్యాపారం మీకు కలిసి వస్తుందా రాదా తెలుసుకొని పెట్టుబడి పెట్టండి. కుటుంబ పరంగా కొంత ఖర్చులు అధికంగా ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడిలు కూడా ఎక్కువగా ఉంటాయి అధికారులతోటి. కోర్టు వివాదాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. అనారోగ్య సమస్యల వలన కొంత ఇబ్బందులు కలిగినప్పటికీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోగలుగుతారు. విదేశాల్లో ఉద్యోగస్తులకు కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో వ్యాపారం చేసే వారికి కూడా కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకు పదవులు కోల్పోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అంటే పదవులు మారేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ కన్యారాశి వారికి. కుటుంబంలో ఆస్తి కొరకు అక్కా చెల్లెళ్ళు, అన్నాతమ్ములు కూడా గొడవ పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. తొందరపాటు నిర్ణయాలు మీకు పనికిరావు. కుటుంబంలో చిక్కులు కనబడుతున్నాయి. వివాహాది శుభకార్యాల్లో కొంత లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పనులు ఎంత తొందరపడితే కొంత లేట్ అయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. భూమి కొరకు కొన్ని గొడవలు, వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కొంత వివాదాలు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. వెండి కానీ బంగారం కానీ మంచి వస్తువులు కొనుగోలు చేస్తారు. మీరు అనుకున్నటువంటి కోరిక నెరవేర్చుకోగలుగుతారు. కొంతమంది నమ్మక ద్రోహుల వలన కొంత నష్టపోయేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది.
కొత్త కొత్త వాహనాల్ని కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది. పాత వాహనాల్ని మార్చుకోవడం కూడా జరుగుతుంది. ప్రేమికులు విడిపోయినటువంటి వారు మరలా కలుసుకోవడం జరుగుతుంది. ఒకరికొకరు క్షమాపణ చెప్పుకోవడం కూడా జరుగుతుంది. విద్యార్థులకు స్నేహితులతోటి కొంత గొడవ ఏర్పడినప్పటికీ మరి వాళ్ళు ఒకరికొకరు అర్థం చేసుకొని స్నేహితులు మళ్ళీ కలుసుకుంటారు, విద్యలో ముందుకు వెళతారు. కానీ చెడు వ్యసనాలకు మటుకు కొంచెం దూరంగా ఉండటం చాలా మంచిది. కాలేజీల్లో కూడా ఉన్నటువంటి విద్యార్థులు కొన్ని గొడవలకు కూడా వెళతారు. ఆ గొడవల్ని పెద్ద పెద్ద గొడవలుగా అయి పోలీస్ స్టేషన్లు, కోర్టులకు వెళ్ళేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి గొడవ పడకుండా ఉండడానికి ప్రయత్నం చేసుకోండి. మీ ఆఫీసులో గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వారికి మంచి అభివృద్ధి ఉంటుంది, మంచి గుర్తింపు కూడా ఉంటుంది. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గట్టి ప్రయత్నాల వలన మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా సంతాన యోగం ఉంది. రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి రెండో సంతాన యోగం కూడా ఉంది. అలాగే సినిమా రంగంలోనూ, టీవీ రంగంలోనూ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఒక మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మహిళా సమాజం వారికి, మహిళా మండలి వారికి కూడా మంచి ప్రభుత్వం తరఫున గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే మీ స్వతహాగా జాతక చక్రంలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే అవి మనం సంప్రదించండి. మీకు మంచి ఫలితాలు పొందగలిగేటట్టుగా శ్రీ దుర్గమ్మ తల్లిని ధ్యానం చేసుకోండి, పేదవారికి అన్నదానం చేయండి. ఇంకా మీకు అద్భుతమైన ఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి నా దగ్గర, నన్ను సంప్రదించడం వల్ల మీరు మంచి ఫలితాలని పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో ఆర్థిక పరంగా ఎలా ఉంది, వృత్తిపరంగా ఎలా ఉంది, ఉద్యోగపరంగా ఎలా ఉంది, ఈ మాస ఫలితాలు మనం తెలుసుకుందాం. ఈ ధనుసు రాశి వారికి ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. మీ కుటుంబంలో ఆస్తి వ్యవహారాల గురించి కొంత వాదోపవాదాలు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగనే కోర్టు వ్యవహారాల నుంచి బయటపడతారు. ఆర్థిక ఇబ్బందులు కొంత మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తాయి. ఓర్పు సహనంతో ముందుకు సాగండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. సంతానం వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్నేహితుల వలన కొన్ని వ్యసనాలకి లోనయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. బంధువుల వలన కొంత ఇబ్బందులు, స్నేహితుల వలన, చెడు స్నేహితుల వలన కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. బెట్టింగుల్లో కానీ, షేర్ మార్కెట్లో కానీ, షేరింగ్స్లో కానీ మీరు డబ్బు పెట్టవద్దు, కొంచెం ఇబ్బందులకి గురవుతారు. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు పెద్ద ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు పై అధికారుల వలన కొంత నిందలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నోరు జారకండి, తొందరపాటుతనం తగ్గించుకోండి, ఓపిక సహనంతో ఉండండి, మీకు అన్ని విజయాన్ని సంపాదించుకోగలుగుతారు. విదేశాల్లో ఉన్న ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వరకు కొంత టైం తీసుకోండి, కొంత గ్యాప్ పెట్టుకోండి. వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు పడతారు. నష్టమైతే రాదు, కానీ లాభాలు మటుకు రావు, అంటే మీడియంగా ఉంటుంది. వీసాలు కూడా సరైన సమయానికి అందక ఇబ్బంది పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళేవారికి. నిరుద్యోగులకు ఉద్యోగ సమస్యలు కూడా ఉన్నాయి. సంతాన ప్రయత్నాలు చేసేవారికి సంతాన యోగం కూడా లేట్ అయ్యేటట్టుంది. వివాహ ప్రయత్నాలన్నీ కూడా కొంతమేర లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమికుల మధ్య కొంత గొడవలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆ గొడవల వల్ల విడిపోయేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఆరోగ్యాన్ని మటుకు చాలా జాగ్రత్తగా చూసుకోండి. రాజకీయ నాయకులకు ప్రత్యర్థుల వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. టీవీ రంగంలో వారికి, సినిమా రంగంలో వారికి కొన్ని ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సంతానం వలన విసుగు, చిరాకు కలుగుతుంది. సంతానం వల్ల కొంత డబ్బు నష్టమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి.
విద్యార్థులు విద్యలో కొన్ని ఆటంకాలు వచ్చినా సమయస్ఫూర్తిగా మీ తెలివితేటలతోటి మంచిగా ఉత్తీర్ణులవుతారు. మీరు అనుకున్న గోల్ని కొట్టేస్తారు. అలాగే ఉద్యోగం చేసే మహిళలకు కూడా కొంత ఒత్తిడి ఉంటుంది. సమాజంలో స్త్రీలకి కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గౌరవం తగ్గేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ కుటుంబంలో వారికి తెలియజేసి వెళ్ళండి. ఇంకా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే మీరు లక్ష్మీ గణపతిని ధ్యానం చేసుకోండి. లక్ష్మీ గణపతికి తీపి పదార్థాలు లడ్డులు నైవేద్యంగా పెట్టి పిల్లలందరికీ పంచండి. ఇంకా మీ జాతక చక్రంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? నవగ్రహాల యొక్క ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి, అవి వాడండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆనందంగా ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు.